నమిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం సూచించారు. నిమ్మరపల్లి జడ్పీ తెలుగు ఉన్నత పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాలలో నూతనంగా నిర్మిస్తున్న భవనాలను పరిశీలించి పనులను త్వరగా పూర్తి చేసి 9, 10వ తరగతి విద్యార్థులకు వినియోగించాలని సూచించారు. విద్యార్థుల హాజరు తక్కువగా ఉంటే తల్లిదండ్రులను పిలిపించి అవగాహన కల్పించాలని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులు ఇప్పటి నుంచే పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధించాలని, జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పద్మావతి, ప్రధాన ఉపాధ్యాయులు అమ్జద్ అలీ ఖాన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చూసినట్లయితే ముఖ్యంగా మై స్కూల్ మై ప్రైడ్ కార్యక్రమాన్ని మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసి గత సంవత్సరం 85.88% ఉత్తీర్ణత శాతంతో మనం రాయలసీమ జోన్లోనే మన జిల్లా మొదటి స్థానాన్ని సంపాదించడం జరిగింది. అదేవిధంగా ఈ పాఠశాలలో చూసినట్లయితే 100 మంది విద్యార్థులు 10వ తరగతిలో ఇప్పుడు చదువుతున్నారు. అందరూ కూడా ఉపాధ్యాయులు ఇక్కడ విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించి స్టడీ అవర్స్ మెయింటైన్ చేసి మార్నింగ్, ఈవినింగ్ కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా నెక్స్ట్ మనకు రాబోయేటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాలు 100% ఉత్తీర్ణత సాధించాలని చెప్పేసి అందరినీ కూడా కోరడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులను కూడా ఉద్దేశించి వాళ్ళకి కూడా ఎక్కడైనా క్లాసెస్ కానీ డౌట్స్ కానీ ఉంటే వాళ్ళ టీచర్స్ని అడిగేసి సమాచారాన్ని తీసుకొని మరింత బాగా చదువుకొని దానికి మనం చేయాల్సింది ఒకటే పని. ముందు నుంచి ప్రణాళికతో ఇప్పటి నుంచి చదివారంటే తప్పకుండా మనము అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. గత సంవత్సరం కూడా మన అన్నమయ్య జిల్లా నుంచి 595 మార్కులతో పీలేరు నుంచి విద్యార్థి స్టేట్లో 2వ ర్యాంకు సాధించి ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంతో గర్వకారణంగా నిలిచింది అమ్మాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ స్పష్టం. ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని 20వ వార్డు పరిధిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా పచ్చిపాల తులసి మాట్లాడుతూ కూటమి పాలనలో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరిట సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, ఈ ఘనత కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాత్రమే దక్కుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆయనకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బాబులు అన్ని విధాలా సహకరిస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా సారథ్యంలో మదనపల్లి నియోజకవర్గం గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందని, ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి డోర్ టు డోర్ ప్రోగ్రాంలో 2వ రోజుగా మదనపల్లిలోని 20వ వార్డులో మేము ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి సూచన మేరకు మదనపల్లి ఎమ్మెల్యే గారైనటువంటి షాజహాన్ బాషా అన్న గారి ఆధ్వర్యంలో మా మదనపల్లి 20వ వార్డు అయినటువంటి మా వార్డు నందు ఈరోజు టౌన్ అధ్యక్షులు చింటూ గారు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ రాజన్న గారు, అలాగే డైరెక్టర్ అయినటువంటి కానన్న గారు ఆధ్వర్యంలో, వైస్ చైర్మన్ గారు కానన్న గారు, మా అన్నగారు ఆధ్వర్యంలో మా వార్డులోని క్లస్టర్ వార్డు ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్స్, ఇన్ఛార్జీలు అందరి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇంట్లో ఏం ప్రాబ్లం ఉంది, ప్రభుత్వ పథకాలు ఎంతవరకు అందుతున్నాయి, ఎవరికి అందలేదు అని మేము అడిగి ఇంటింటికి వెళ్ళి ప్రతి కుటుంబంలోనూ ప్రతి సభ్యుడికి మేము వివరాలు అడిగి కనుక్కొని ప్రభుత్వ పథకాలన్నీ అందడానికి మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నామండి. మా వార్డుకు వచ్చేసినటువంటి వీళ్ళందరికీ కూడా జేపీ టైక్వాండో అకాడమీలో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ఘనంగా నిర్వహణ.
మదనపల్లి పట్టణంలోని నీరుగట్టు వారిపల్లె మాయా బజార్లో ఉన్న జేపీ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారులు, యువ క్రీడాకారులు వివిధ టైక్వాండో నైపుణ్యాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. బెల్ట్ గ్రేడింగ్ పరీక్షల్లో భాగంగా పలు వయస్సుల విద్యార్థులు కిక్స్, బ్లాక్స్, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్, స్పారింగ్ ప్రదర్శనలు ఇవ్వగా తల్లిదండ్రులు, ప్రేక్షకులు చప్పట్లతో వారిని ప్రోత్సహించారు. అనంతరం శ్రీరామ్ చిన్నబాబు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయని అన్నారు. విద్యతో పాటు ప్రతి విద్యార్థి కనీసం ఒక క్రీడలో ప్రావీణ్యం సాధించాలని, మార్షల్ ఆర్ట్స్ ఆత్మరక్షణతో పాటు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. అకాడమీలో చిన్నారులకు నాణ్యమైన శిక్షణ అందిస్తున్న స్వర్గీయ పి జయకుమార్ తనయుడు పి విఘ్నేష్తో పాటు శివకుమార్, గంగరాజులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో విజయ్, మోటివేషనల్ స్పీకర్ డీజీ రామ్మూర్తి, విశ్వ హిందూ పరిషత్ నాయకులు కెవి రమణారెడ్డి, బీజేపీ యువ నాయకుడు శ్రీకాంత్, అకాడమీ శిక్షకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ గమనించింది ఏంటంటే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. నిజంగా చాలా గ్రేట్ అండి. వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా ప్రాంతాలు ఎదుర్కొని ముందున్న గేమ్ గెలిపిస్తున్నట్టుగా మీకు నిజంగా దండపల్లి చెప్తున్నాను. చాలా గ్రేట్. మీ పిల్లల్ని మళ్ళీ చదువు కేసు రాకేయకుండా వాళ్ళని ఇలాంటి ప్రోగ్రామ్స్లో పెట్టడం చాలా ఇంపార్టెంట్. నేను సైబర్ సెక్యూరిటీలో 20 ఏళ్ళు పనిచేశాను. మాకు కూడా ఫస్ట్ తీసుకుని డిఫెన్స్, బ్లూ టీమ్ అంటాం. బ్లూ టీమ్ అంటే డిఫెన్స్. ప్రతి ఒక్కరూ సెల్ఫ్ డిపెండెంట్గా సమాజంలో జరిగే ఎలాంటి చెడ్డ పనినైనా మీరు ఆపడానికి మీరే ఫస్ట్ సోల్జర్స్ ఇండియాకి, రైట్? రెండోది, అమ్మాయిలు మీరు ఏం నేర్చుకున్నారో ఒకసారి ట్రై చేయడం మా ఇంట్లో పర్లేదు. పక్కన ఎవరైనా మిమ్మల్ని గిచ్చినా గెలినా పట్టే ఇచ్చేసేయండి ఫస్ట్. అప్పుడే కదా ప్రాక్టీస్ అవుతుంది. ఖచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ అమ్మాయిలకి చాలా అవసరము. ఇక్కడ మీరు ఎటువంటి సమాజంలో ఎవరికైనా ఏదైనా చెడ్డ జరుగుతున్నా మీరు నిలబడాలి. మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా మీరు సెల్ఫ్ డిఫెన్స్ చేయగలగడం చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు సిటిజన్స్గా గ్రేట్ అవుతారు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది పేరెంట్స్ నిజంగా చాలా థ్యాంక్స్ అండి. మీ పిల్లల్ని తీసుకొచ్చి పెట్టడం, వేరే ఇంకా యాక్టివిటీస్ కూడా ఎడ్యుకేషన్ కాకుండా పెట్టండి. థ్యాంక్ యూ. 10 మందికి ఉపాధి ఇచ్చే స్థాయికి ఎదిగినటువంటి గౌరవనీయులు మన సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ శ్రీ విజయ్ కుమార్ సార్ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి. అలాగే మన రమణారెడ్డి గారు, నాయుడు గారు, ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ ఇంత సంతోషంగా పెట్టడానికి కారణమైనటువంటి మీ అమ్మ నాన్నలకు ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా శ్రీ జయప్రకాష్ గారి యొక్క కుమారుడు, మీ యొక్క గురు ఆదర్శ గురైనటువంటి మన విఘ్నేష్ సార్కి మీరు ఒకసారి ఎలా క్లాస్ చేస్తారని ఆయన సహకరిస్తున్నటువంటి గురు మన మిత్రులు శ్రీ శివకుమార్ గారు, శ్రీ గంగరాజు గారు, అందరికీ ముఖ్యంగా పేరెంట్స్ కి మరొకసారి పత్రికా ప్రముఖులకి పేరుకున్న నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకే ఒక మాట, మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాం? అంటే మనకు గుర్తొచ్చేది అమ్మ. ఆ తర్వాత అని మన తెలుగు భాషలో కన్నా అంటే ఆత్మరక్షణ, ఒక ఆయుధం లాగా. ఆత్మరక్షణ, ఆయుధం, ఆత్మవిశ్వాసం, ఆడపిల్లల్ని కాపాడటంలో ఒక ఆయుధంలో పనిచేసే ఒక కరాటే విద్యని ఎంపిక చేస్తున్న మీకు నేను మనస్ఫూర్తిగా ఛాలెంజ్ చేస్తున్నాను. కాబట్టి చూస్తున్నాం, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా అక్కడక్కడ గమనిస్తున్నాం. స్థాయి నుంచి నేషనల్ స్థాయి వరకు మీకు ఏ సమస్య ఉన్నా కూడా మా దగ్గరికి రండి తమ్ముడు, మొక్కలు. ఎందుకంటే ఈరోజు మన యంగ్ డైనమిక్ మినిస్టర్ కూడా దీనికి సంబంధించి మన మంత్రి రాంప్రసాద్ రెడ్డి వారిలో, అదేవిధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రత్యేకంగా కూడా ఈ స్పోర్ట్స్ ను ముందుకు తీసుకుపోయి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఆయన అందరూ గేమ్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈ కార్యక్రమానికి పేరెంట్స్ కూడా ముఖ్యంగా పిల్లలను, ఎందుకంటే ముఖ్యంగా క్రమశిక్షణతో పాటు దేశభక్తి కూడా దీంట్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ ప్రోగ్రాం, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకో, నీకు ఎటువంటి ఏ కార్యక్రమమైనా కూడా మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన రామ్మూర్తి గురించి
ఎవరికి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆయన అన్న చేసే వర్క్ కావచ్చు, ఆ స్పీకర్ వాయిస్ కావచ్చు, పిల్లలకు భవిష్యత్తులో ఏం కావాలనేది నేర్పించే మొట్టమొదటి వ్యక్తి మదనపల్లి. ఇలాంటి వ్యక్తి దొరకడం మన మదనపల్లికి అదృష్టమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా ఫ్రెండ్ విజయ్, ఎందుకంటే విజయ్ నాకు చిన్ననాటి మిత్రుడు. ఈరోజు అక్కడ ఒక ఇండస్ట్రీ మాదిరిగా, ఒక పెద్ద కంపెనీ మాదిరిగా పెట్టి ఈరోజు జాబ్స్ ఎక్కడ ఎవరికన్నా లేకున్నా కూడా ఎస్టేట్ లో జాబ్స్ కల్పిస్తున్నటువంటి వ్యక్తి మా ఫ్రెండ్ విజయాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి ఏ సమస్య ఉన్నారు, ఎందుకంటే మనము బయట పోయి ఆడాలన్నా కూడా మీకు ట్రాన్స్పోర్ట్ సమస్య ఉంటుంది. పేరెంట్స్ ఎందుకంటే ఇక్కడ జీవిస్తున్న వాళ్ళు అంతా కూడా మగ్గం పని నేర్చుకొని చేసేవాళ్ళే కాబట్టి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా నేను ఎప్పుడు ముందుంటాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ జై హింద్, జై హింద్. సాజియా, నేను ఐఏఎస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా అమ్మ పేరు శంషాద్ బేగం, మా నాన్న పేరు ఫయాజ్ బాషా, మా మాస్టర్ గంగరాజ్ మాస్టర్. నేను కరాటే 2 months నుంచి నేర్చుకుంటున్నాను. నమస్కారాలు. ఇది ఇచ్చిన ప్రతి ఒక్క పేరెంట్ తల్లిదండ్రులకి నా నమస్కారాలు. ఈ టేగోండ క్లాసెస్ మేము 2011లో స్టార్ట్ చేస్తాం. మా నాన్నగారు జయప్రకాష్. మేము అనుకోని కారణాల వల్ల 2021లో తను స్వర్గంగా అయ్యారు. సో అప్పటి నుంచి మేము దాన్ని వదలకుండా ముగ్గురు మాస్టర్లు అందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకుపోవాలని ఈ అసోసియేషన్, ఈ జేపీసీ రాఘవేంద్ర టేగోండ అసోసియేషన్ ముందుకు నడుపుతున్నాము. ఇదే మాదిరిగా స్టేజ్ మీద ఉన్న పెద్దలు మమ్మల్ని ఇక్కడనే ప్రోత్సహించి సపోర్ట్ చేస్తే దీన్ని మదనపల్లిలో చాలా ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్తామని మరొకసారి చెప్తున్నాను. దానికి మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను.